హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ లో ఇటీవల ఒక కొత్త నేచర్ డెస్టినేషన్ ఓపెన్ అయింది. అది కూడా ఎయిర్పోర్ట్ కి దగ్గరలో అద్భుతమైన హిల్స్ మధ్యలో. ఇక్కడ మీరు వాకింగ్ ట్రైల్స్, వ్యూయింగ్ పాయింట్స్, బటర్ఫ్లై గార్డెన్, ఇంకా ఒక పెద్ద బర్డ్ సాంక్చురీ కూడా చూడవచ్చు. ఈ రోజు వీడియోలో మనం చూసేది హైదరాబాద్ లో కొత్తగా ఓపెన్ అయిన కొత్వాల్గూడ ఎకో హిల్స్ పార్క్. ఈ పార్క్ ఎక్కడ ఉంది, టికెట్ ఎంత, అందులో ఏమేమి చూడవచ్చు, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాము. ఈ కొత్వాల్గూడ ఎకో హిల్స్ పార్క్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్న కొత్వాల్గూడలో ఉంది. ఇది ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గరగా ఉంటుంది. మీరు ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎగ్జిట్ 17 అంటే రాజేంద్ర నగర్ ఎగ్జిట్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో బుద్వేల్ లేఅవుట్ కి సంబంధించిన వర్క్స్ చూస్తా ఉండి ఉంటారు. అదే ప్లేస్ లో రైట్ సైడ్ లో ఈ కొత్వాల్గూడ ఎకో హిల్స్ పార్క్ ఉంది. హైదరాబాద్ సిటీ నుంచి వచ్చేటప్పుడు గచ్చిబౌలి వైపు నుంచి వచ్చినా, అలానే శంషాబాద్ వైపు నుంచి వచ్చినా చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఇది మొత్తం సుమారుగా 85 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ఒక భారీ ఎకో పార్క్. ఈ ప్రాజెక్ట్ ను తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు ప్రభుత్వం కలిసి నేచర్ టూరిజం ప్రోత్సహించడానికి అభివృద్ధి చేశారు. హైదరాబాద్ లో గ్రీన్ స్పేసెస్ పెంచడం కూడా దీని ముఖ్య ఉద్దేశం. ఈ పార్క్ లోకి వెళ్ళగానే మీరు చూడబోయే మొదటి విషయం చుట్టూ ఉన్న కొండలు మరియు నేచర్ వ్యూస్. ఇక్కడ చాలా మంచి వాకింగ్ ట్రైల్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఒక ఎలివేటెడ్ వుడెన్ బోర్డు వాక్ కూడా ఉంది. సుమారుగా 1.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ వాక్ వే మీద నడుస్తూ పార్క్ మొత్తం చూడవచ్చు. ఇక్కడ ఫోటోగ్రఫీ కోసం కూడా చాలా మంచి స్పాట్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ బటర్ఫ్లై గార్డెన్, పిల్లల కోసం ప్లే ఏరియా, వ్యూయింగ్ పాయింట్స్, నేచర్ ట్రైల్స్ ఇలాంటివి చాలా ఏర్పాటు చేశారు. కాబట్టి ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో రావడానికి ఇది మంచి వీకెండ్ స్పాట్. ఈ పార్క్ లో ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఉంది. అదే వాక్ త్రూ బర్డ్ సాంక్చురీ. దీనిని చాలా పెద్ద నెట్ స్ట్రక్చర్ లో ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ ఏవియరీ లోపలికి వెళ్లి నడుస్తూ పక్షులను దగ్గరగా చూడవచ్చు. ఇక్కడ చాలా రకాల ఎగ్జోటిక్ బర్డ్స్ ఉన్నాయి, లైక్ మకావ్స్, ప్యారెట్స్, ఫించెస్, ఇంకా చాలా రంగురంగుల విదేశీ పక్షులు కూడా ఉన్నాయి. పక్షులను ఇంత దగ్గరగా చూసే అవకాశం సాధారణంగా జూలో కూడా ఉండదు. అందుకే ఈ బర్డ్ సాంక్చురీ ఈ పార్క్ కు ఒక పెద్ద ఆకర్షణగా మారింది. ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న, ఇక్కడికి రావాలంటే టికెట్ ఎంత? ఈ పార్క్ లోకి ఎంట్రీ టికెట్ అడల్ట్స్ కి 100 రూపీస్, చిల్డ్రన్ కి 50 రూపీస్. అయితే మీరు బర్డ్ సాంక్చురీలోకి వెళ్ళాలి అంటే సెపరేట్ గా టికెట్ ఉంటుంది, అది 150 రూపీస్. ఈ పార్క్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్ ఉంటుంది. వీకెండ్స్ లో మాత్రం ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ లాంటి వేగంగా పెరుగుతున్న నగరంలో ఇలాంటి ఈకో పార్క్ చాలా అవసరం. ఇది ప్రజలకు నేచర్ దగ్గరగా ఉండే అవకాశం ఇస్తుంది, అలానే గ్రీన్ కవర్ పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఇలాంటి ఒక పెద్ద పార్క్ ఉండటం హైదరాబాద్ కు వచ్చిన టూరిస్టులకు కూడా ఒక మంచి ఆకర్షణగా మారుతుంది. మొత్తం మీద చెప్పాలంటే కొత్వాల్గూడ ఎకో హిల్స్ పార్క్ ఒక మంచి నేచర్ డెస్టినేషన్. మీరు హైదరాబాద్ లో ఒక ప్రశాంతమైన ప్లేస్ వెతుకుతున్నారా అంటే ఈ పార్క్ ఒక మంచి ఆప్షన్. ఇలాంటివే హైదరాబాద్ లో కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాజెక్ట్స్, పార్క్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.